రంగారెడ్డి జిల్లా తుర్కాంజల్ మున్సిపాలిటీ మునుగనూరులోని కబ్జాకు గురైనట్లు ఆరోపణలు ఉన్న సుమారు 200 కోట్ల విలువైన 40 ఎకరాల ప్రభుత్వ భూమిని మాజీ ఎంపీ బూరా నర్సయ్య స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ భూమి ప్రజల ఆస్తి అని దాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ స్థలంలో పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రి వంటి ప్రజా అవసరాల సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు వెంటనే స్పందించి భూమిని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యం సహించబోమని అన్నారు. పేపర్ చూశాను, కోహెడల ఫిష్ మార్కెట్ ఏదో పెద్దది చేస్తామని చెప్పడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సొమ్ము ఒకరిది, సోకొకరిది. ఆ స్కీము ప్రధానమంత్రి మత్స్య సంపద స్కీమ్ కింద రేవంత్ రెడ్డి గారు ఒక్క న్యాయ పైసా పెట్టారు, మీకు తెలుసు కదా. అదంతా తిరుపతి హుండీ టైపు, ఓన్లీ అందరూ పడాల్సిందే, అందరికీ ఏమి వెళ్ళవు. కనీసం తిరుపతి అన్న పైసలు స్కూళ్ళకు, కాలేజీలకు, హాస్పిటల్స్కో, కానీ ఇదంతా సింగిల్ విండో సిస్టమ్. అది మత్స్య సంపద స్కీమ్ కింద ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి తరఫున 20,000 కోట్ల రూపాయలు ఆ బడ్జెట్ పెడితే దాంట్లోకెళ్ళి మనకు ఇన్లాండ్ ఫిషింగ్ కొరకు, ఇన్లాండ్ ఫిషింగ్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కొరకు దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోని వీరు గిమ్మిక్కులు చేస్తున్నారు. ఈ విషయం మన ఇబ్రాహీంపట్నం ప్రజలు గమనించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అయితే దురదృష్ట విషయం ఏంటంటే ఫ్యూచర్ లైన్ దగ్గరనే ఫ్యూచర్ సిటీ ఉందంటారు. ఫ్యూచర్ లైన్ దగ్గరనే ఫ్యూచర్ సిటీ ఎక్కడైతే ఇబ్రాహీంపట్నము ఓఆర్ఆర్ పక్కన ఉంది, ఈ కోహెడ మునుగనూరు ఓఆర్ఆర్ లోపల ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైనటువంటి 100 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్ ఉంది. ఇక్కడ అద్భుతమైనటువంటి డిఫెన్స్, ఏఐ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చే అవకాశం ఉంది. దీన్ని వదిలిపెట్టి మనకు పండ్ల మార్కెట్, ఫిష్ మార్కెట్, గుడ్డు మాంసం మార్కెట్, ఈ మార్కెట్లకే పరిమితం చేస్తుంది. నేను మీ అందరికీ తెలుసు, నేను ఎంపీగా ఉన్నప్పుడు రైస్ హబ్ అని కొంగర కణాలను పెడితే నేను ఎమ్మటి పడి 301 ఎకరంలో రైస్ హబ్ని క్యాన్సిల్ చేపించి కావాలంటే నల్గొండ జిల్లాలు ఇప్పిస్తా, ఇక్కడేంద్ర భయ్ ఓఆర్ఆర్ పక్కన రైస్ హబ్ అని క్యాన్సిల్ చేపిస్తే ఈరోజు ఆ ప్రాంతం యాపిల్ కంపెనీ ఫాక్స్కాన్ వచ్చింది, అద్భుతంగా డెవలప్ అయింది. ఈరోజు ఫాక్స్కాన్ వచ్చింది. ఈరోజు అక్కడ కొంగర కళాల్లో ప్రతి గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా బూర నర్సయ్య గౌడ్ చేసినటువంటి పుణ్యంతో మీకు ఈ తౌడు ఇవన్నీ వదిలిపెట్టి అద్భుతంగా మా ఎకరంకి 10-20 కోట్లు అయిపోయింది. డాట్సా పుణ్యం అని చెప్పుకుంటున్నారు. అప్పుడు కూడా దుష్ట శక్తులు అడ్డుపడ్డారు, కానీ దాన్ని అధిగమించగలిగిన. దయచేసి మీడియా మిత్రులు మాత్రం ఈ యొక్క ఇబ్రాహీంపట్నాన్ని కాపాడుకోవాలంటే ఒక 2 ఏళ్ళు మీరు అప్రమత్తంగా ఉండండి, మమ్మల్ని అప్రమత్తం చేయండి. ఎందుకంటే క్రైమ్ సీన్ ఎవరికి, దొంగలకే బాగా తెలుస్తుంది. ఈ అన్ని ఎందుకు వేరే పార్టీ వాళ్ళకి తొందరగా తెలుస్తుంది అంటే వాళ్ళ అందులో ప్రావీణ్యం ఉంది. మేము గగిగోలా ఉంటుంది, మేము డెవలప్ చేస్తుండే తెలుసు. కానీ ఈ క్రైమ్ సీన్లు, దందాలు బీజేపీ వాళ్ళకి అలవాట్లేవు, ఎప్పుడు చేసిన వాళ్ళు కాదు. అందుకొరకే మీడియా మిత్రులు కూడా ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతాయి మా దృష్టికి తేండి, ప్రజల సొమ్ము కాపాడుకుంటాం. ఇంకోటి ఏంటంటే మీడియా మిత్రులు, మీకు తెలంగాణ ఉద్యోగం నుంచి అందరికీ మీకు భూమి ఇస్తాము, ఫ్లాట్లు ఇస్తామని శటకోపం పెట్టారు కదా. మరి ఈ దొరవారు కూడా శటకోపం పెట్టారు కదా, అది 10 ఏళ్ళు పెట్టారు, ఇది 2.5 సంవత్సరాలు అయింది. వీటికి మాత్రం నేను వినలేదు. మీరు ఎప్పుడో చెప్పినా, అరే గచ్చిబౌలిలో 10 ఎకరాలు ఇవ్వండి, 50 ఫ్లోర్స్ హైరైజ్ బిల్డింగ్ కట్టిస్తే కనీసం 5,000 మంది జర్నలిస్టుకు ఒక్కొక్క ఫ్లాట్ వస్తుంది అని చెప్తే 10 ఎకరాలు ఇస్తే చాలు. అందుకొరకు మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. దీన్ని ఉద్ధృతం చేస్తాం, త్వరలోనే మా స్టేట్ టీం కూడా విజిట్ చేస్తాం. థ్యాంక్ యూ. దురదృష్టం ఏంటంటే రాజకీయ నాయకులు మంచి చేయకున్నా కూడా చెడు చేయరు. ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. ఈ యొక్క ప్రభుత్వ భూమి అనేది ప్రజల ఆస్తి. ఇది రేవంత్ రెడ్డి ఆస్తి కాదు, రాహుల్ గాంధీ ఆస్తి కాదు. ఈరోజు దురదృష్టం ఏంటంటే ఈ యొక్క మునుగనూరులో ఉన్నటువంటి 44 సర్వే నంబర్, 48 సర్వే నంబర్లో దాదాపు మనకు 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది, దీన్ని సద్వినియోగం చేసుకొని
ఇక్కడ ఒక హాస్పిటల్, మెడికల్ కాలేజు, లేదా పార్కు, లేదా ఒక కన్వెన్షన్ సెంటరు ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మీకు ఇక్కడ దాదాపు 10 కోట్లకు తక్కువ ఎకరం ఉండదు. రోడ్డు అమ్మట అయితే ₹1,00,000, 20 దాకా పోతుంది. రోడ్డు అమ్మట మీకు తెలుసు ₹1,00,000 పైచలికే గతం పోతుంది. ఇలాంటి భూమిని సరే వాళ్ళందరూ కమిషన్లు అనేది ఆర్ఆర్ ట్యాక్స్ అనేది కామన్. ఈరోజు బిల్డింగ్ కట్టాలన్నా, ఓసీ తీసుకోవాలన్నా, హైరేజ్ పోవాలన్నా పర్ స్క్వేర్ ఫీట్ ₹90 అనేది బిల్డర్లే ఓపెన్గా చెప్తున్నారు. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మన బీరంపట్నంలో RRR ట్యాక్స్, రాష్ట్రం మొత్తంలో RRR ట్యాక్స్, ఇక్కడ RRR ట్యాక్స్. మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఆయనే చెప్పాడు, నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని, RTI స్పెషలిస్ట్ అని, బ్లాక్ మెయిల్కు యూనివర్సిటీకి ప్రొఫెసర్ రేట్ అని వారే గతంలో చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్రం మొత్తం RRR ట్యాక్స్, ఇక్కడ RRR ట్యాక్స్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఏంటంటే శివనాగ్నే లేనిది చెమైన కొట్టదు అన్నట్టు, ఇక్కడ చిన్న బాత్రూమ్ కట్టుకోవాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఏది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్. అది పరిస్థితి, వాళ్ళ తలరాత. అయితే ఈరోజు ఈ సమస్య గురించి మా యొక్క మున్సిపాలిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు ఏప్రిల్లోనే ఇవ్వటం జరిగింది కంప్లైంట్. ఇది ఈ భూమి అధికారాంతం అవుతుంది, 12 ఎకరాలు ప్రభుత్వ భూమిని బై అని వేసేసి ధరణి అనేది దోచుకోవటానికి ధరణి అయిపోయింది. ధరణి వచ్చిన తర్వాత ఏమైంది, దళిత భూములు దొరలకు పోయినాయి. ఈరోజు ధరణి పుణ్యం అంటూ 8 లక్షల భూమి, మీరు చాలా తక్కువ, 8 లక్షల ఎకరాల భూమి తెలంగాణ రాష్ట్రంలో భూస్వాములకు పోయింది. 20 లక్షల ఎకరాల భూమి ఈరోజు ప్రొవిషన్ లిస్టులో వేసేయడం జరిగింది. ఆ ప్రొవిషన్ లిస్టు, నీ ల్యాండ్ కానీ నా ల్యాండ్ కానీ ప్రొవిషన్ లిస్టు తీయాలంటే మంత్రి దగ్గర నుంచి MROకు సమర్పించుకుంటే కానీ ప్రభుత్వ లేదు, లిస్టులకు తొలగదు. ఈరోజు మునగమూరు నాకు ప్రత్యేకంగా నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ యొక్క 40 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఉందని నాకు తెలుసు. దీన్ని ప్రభుత్వానికి ఉపయోగించాలని మీకు లెటర్ కూడా పంపిస్తాను. ఆ టైంలోనే నేను ఇక్కడ మంచి ఒక క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని నేను, ఎందుకంటే ఈ ల్యాండ్ గురించి నాకు ఎందుకు అవగాహన ఉందంటే నా నియోజకవర్గంలో పెద్ద హాస్పిటల్ రావాలని కేసీఆర్ గారికి నేను లెటర్ రావడం జరిగింది. వారు లెటర్ రంగారెడ్డి కలెక్టర్కి అప్పుడు రావుండే రఘునందన్ రావు, వారికి లెటర్ ఇస్తే ఇక్కడ డాక్టర్ సాబ్ ఇక్కడ ల్యాండ్ ఉంది 10 ఎకరాలు ఇక్కడ మీకు కేటాయిస్తాము క్యాన్సర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని. దురదృష్టవశాత్తు కొన్ని నేను బయటకు చెప్పలేదు, అక్కలేదు, మింగలేదు. ఇక కొన్ని శక్తులు అడ్డుపడి ఇక్కడ హాస్పిటల్ రాకుండా వాళ్ళు విశ్వ ప్రయత్నం చేసి దాన్ని రాకుండా చేశారు. ఈరోజు ఈ యొక్క ప్రస్తుతం ఉన్న నారాయణ రెడ్డి గారే కలెక్టర్, వారు ఇచ్చిన లెటర్ అక్టోబర్ 2025లో నవంబర్ 2025లో ఫామ్ 2 ఏదైతే ఉందో ఫామ్ 22A మీరు చూడండి, కలెక్టర్ ఫామ్ 22 కలెక్టరు దీన్ని ప్రభుత్వ భూమిగా వివిధ సర్వే నెంబర్లు ఇవ్వటం జరిగింది. ఇంతలోనే 12.5 ఎకరాలు అన్యక్రాంతం కావటం. అసలు ఈ ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఎమ్మెల్యే గారు ఏమనుకుంటున్నారు, ఈ ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారు? ఈరోజు పాపం మూసీలో ఇతర ప్రాంతాల్లో పేద మధ్య తరగతి వర్గాలు బుల్డోజర్లు నడుపుతున్నారు. అందుకొరకు నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు వెంటనే ఈ యొక్క ప్రభుత్వ భూమి 40 ఎకరాలు ఉందో దానికి కంచె వేయండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇది ప్రభుత్వ భూమి అని బోర్డుతో సహా, ఒక బోర్డుతో సహా మీరు వెంటనే ఏర్పాటు చేయండి. లేనిచో మేమే బోర్డులో తెస్తాం, ఘాతకాలు పెడతాం, బోర్డు నాటిస్తాం, ఈ ఆస్తిని కాపాడతాం,
వచ్చే మా ప్రభుత్వంలో బీజేపీ ద్వారా 100% మోడీ గారి తరఫున నేను చెప్తున్నా, ఈ ల్యాండ్ ప్రజలకు ఉపయోగపడేలాగా అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టు తెచ్చే బాధ్యత నాది. గతంలో చేయలేకపోయినా కొంగరకలంలో చేశాను, మిగతా ప్లేసులు తెచ్చాను, ఎయిమ్స్ తెచ్చాను, కేంద్రీయ విద్యాలయాలు తెచ్చాను. ఇక్కడ కొన్ని దుష్ట శక్తులు అడ్డుకొని నేను అప్పుడే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మొత్తం వేసి ఆ లెటర్స్ కూడా మీకు పంపిస్తాను. ఒకరోజు మీడియా మిత్రులు చిట్టాడుతూ పంపిస్తే కొన్ని ఇదే పాట అప్పుడు ఆ పార్టీలో ఉన్న దుష్ట శక్తులే ఇక్కడ హాస్పిటల్ రావద్దు, ఈ ప్రభుత్వ భూమి అప్పటి నుంచే కన్నేసి పెట్టుకున్నారు, మాకే చెందాలని అడ్డుపడ్డారు. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాం. అవసరమైతే మా యొక్క రామచంద్రరావు స్టేట్ ప్రెసిడెంట్తో సహా మా యొక్క ఎంపీలు ఎమ్మెల్యేలు అందరం కలిసి ఇక్కడ బృహత్తరమైనటువంటి కార్యక్రమం, ప్రజల సొమ్ముని కాపాడే కార్యక్రమం బీజేపీ చేపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపయోగించేది లేదు. దీని మీద అవసరమైతే ప్రైవేట్ క్రిమినల్ కేసెస్ కూడా ఎంఆర్ఓ పేరు మీద, ఆర్డీఓ పేరు మీద, దీని మీద ఎవరైతే సహకరించి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారుణం చేశారో దాన్ని అవసరమైతే ప్రైవేట్ కంప్లైంట్ కింద క్రిమినల్ కేసుకు హైకోర్టు కూడా ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మేము డెడ్ లైన్ ఇస్తున్నాం. వారం 10 రోజుల్లో మీరు కంచె ఏర్పాటు చేయండి, బోర్డు పెట్టండి, లేదా బీజేపీ తరఫున మేము బోర్డు పెడతాం. తక్షణమే చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ కొనసాగుతుందని తెలియజేస్తూ